హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక రెసిపీ, అదేంటంటే లడ్డు అనమాట. రాగి లడ్డూలు ఎలా చేసుకోవాలి, పిల్లలకి హెల్తీగా ఎలా పెట్టాలి, సో స్నాక్ టైమ్స్లో కానీ స్కూల్లో కానీ చూసేయండి. మొత్తం ప్రాసెస్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంటే ఏ కప్పుతో అయినా, ఒక గ్లాస్ అయినా, ఒక కప్తో అయినా ఇట్లా మెజర్ చేసుకోండి. ఒక కప్ అయితే రాగి పిండి తీసుకోవాలి. సో మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో బాగా కపుల్ ఆఫ్ టైమ్స్ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎలా రోస్ట్ అవుతుందని ఎలా తెలియాలంటే కొంచెం వేడి అవుతుంది అనమాట పిండి. సో వేడైతే కొంచెం రోస్ట్ అయినట్టే. ఇంకొకటి స్మెల్ కూడా, పచ్చి వాసన అంతా పోయి కొంచెం మనకి అరోమా స్మెల్ అనేది వస్తుందన్నమాట, మనకు అర్థమైపోతుంది. సో ఇలా పట్టుకొని చూస్తే కొంచెం వేడైంది కదా, సో ఇది కొంచెం రోస్ట్ అయినట్టే అనమాట. సో ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత మనం కొంచెం నెయ్యి తీసుకోవాలి. దేశీ నెయ్యి అయితే నేను యూజ్ చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని, సో ఫస్టే మనం నెయ్యి వేసి కూడా రాగిపిండి వేయించుకోవచ్చు అనే డౌట్ వస్తుంది. కాకపోతే అది ఫస్ట్ పచ్చి వాసన పోయి కొంచెం అరోమా స్మెల్ వచ్చిన తర్వాతనే నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం అనేది టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కొంచెం అరోమా స్మెల్ వచ్చినప్పుడు మనం నెయ్యి వేసినాం అనుకోండి, సో మంచిగా రోస్ట్ అయి ఉంటుంది కదా ఆల్రెడీ పిండి. సో మనకి ఈజీ అవుతుంది కొంచెం టేస్ట్ అనేది. ఇప్పుడు మనము లడ్డూస్ తినేటప్పుడు పచ్చి పచ్చి వాసన రాకుండా ఇది ఒక మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం నెయ్యి వేస్తాం కాబట్టి, సో ఇక్కడ కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అవుతుంది. సో ఈ విధంగా సో బాగా రోస్ట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా అయిన తర్వాతకి మనకి తెలిసిపోతుంది, ఒక టెక్చర్ అనేది వస్తుంది అనమాట. సో చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అదే కడాయిలో పెడితే ఏమవుతుందంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత, సో నేనైతే క్యాస్టర్ ఐరన్ కడాయిలో చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైము. సో దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, దీన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్తో అయితే క్లీన్గా చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి. బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. చూసారా, హాఫ్ కప్ అయితే మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఫుల్ కప్లో కొంచెం హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. మెజర్మెంట్ ఉంటే కొంచెం టేస్ట్ మన క్వాంటిటీ అనేది అర్థమైపోతుంది అనమాట. సో ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి. చాలా బాగా రోస్ట్ చేసుకోవాలి పల్లీలు అయితే. సో ఈ విధంగా రోస్ట్. సో హాఫ్ కప్ అయితే పల్లీలు వేసాం కదా, అదే కప్తోని కొంచెం కోకోనట్ తురుము కూడా వేసుకోవాలన్నమాట. సో చాలా మంచిది, పిల్లలకి బ్రెయిన్ షార్ప్ అవుతుంది కోకోనట్ వల్ల. సో పచ్చి కొబ్బరి తింటే చాలా మంచిది అనమాట. పిల్లలకి షార్ప్నెస్ అనేది వస్తుంది, బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది అనమాట. చాలా శక్తి అనమాట. సో మన పీనట్ కూడా మనకి చాలా మంచిది, 25 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఉంటుంది. సో ఈ రెండు బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసాం కదా, చాలాసేపు మనము రోస్ట్ చేసుకోవాలి. లేదు నాకు 1 వీక్ వరకే కావాలి అన్నప్పుడు మనం కొంచెం రోస్ట్ చేసుకున్నా సరిపోతుంది అన్నమాట. సో మనం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి, నేనైతే 1 వీక్ వరకు పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను చాలా తక్కువ రోస్ట్ చేశాను. అలానే బెల్లము, ఆర్గానిక్ బెల్లం వేసుకోండి, పిల్లలకు చాలా మంచిది. నేనైతే సల్ఫామ్ వాళ్ళ జాగ్రీ పౌడర్, ఏదైనా జాగ్రీ పౌడర్ వాడుకోవచ్చు. ఆర్గానిక్ అయితే బెటర్ అనమాట. నేను అయితే హాఫ్ కప్ జాగ్రీ పౌడర్ తీసుకున్నాను. అలానే ఇది కూల్ అయింది కదా, ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాతకి మనం మిక్సీ జార్లో వేసుకునే ముందు ఇలాచీలు ఒక 5-6 ఇలాచీస్ స్కిన్ తీసేసి మిక్సీ జార్లో వేసేసుకుందాము. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక పల్స్ ఇచ్చామనుకోండి, సో సాఫ్ట్గా అయిపోతుంది, కొంచెం రిలీజ్ అవుతుంది అనమాట. పీనట్లో ఉన్నది మొత్తం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఒకసారి మిక్సీ పట్టేసుకొని వద్దాము. సో ఒక పల్స్ అయితే ఇచ్చేద్దాము. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇలా అవుతుంది. దీంట్లో కొంచెం మనం హాఫ్ కప్ జాగ్రీ పౌడర్ మిక్స్ చేసేసుకుందాము. సో మీరు ఏ జాగ్రీ అయినా వాడుకోవచ్చు. సో ఇలా వేసేసుకొని బాగా తురిమి వేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుందన్నమాట. సో ఈ విధంగా సో మొత్తం మిక్స్ అయిపోయింది కదా, టెక్చర్ అయితే ఈ విధంగా ఉండాలి. సో మంచిగా మిక్స్ అయిపోయింది. సో ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. సో ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మన రాగి పిండి మొత్తం రోస్ట్ చేసుకుంది ఉంది కదా, అది మొత్తం ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో రాగి బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు, అంబలి కూడా చేసుకోవచ్చు, సంకటి కూడా చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల బెనిఫిట్స్ గ్లూటెన్ ఫ్రీ కూడా. సో ఈ రాగి పిండికి అయితే నో పాలిష్ అయితే పట్టారనమాట. సో ఇది 7 to 8 ప్రోటీన్ అయితే మనకి మంచిగా లభిస్తుంది కూడా.
సో మంచిగా డైజెషన్ కూడా అవుతుందన్నమాట, మనకి గుడ్ బ్యాక్టీరియాని కూడా ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. సో చాలా బెనిఫిట్స్. సో పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు అనమాట ఈ రాగి ఫ్లోర్ అనేది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో బాగా మిక్స్ అయిపోయింది కదా. సో మనం కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువ పెట్టి లడ్డు అనేది చేసుకోవాలన్నమాట. సో మనకు ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది, మన హ్యాండ్స్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా మంచిగా అవుతుందన్నమాట ఇలా చేయడం వల్ల కూడా. అదొక టిప్ అనమాట. సో బాగా గట్టిగా ప్రెస్ చేస్తేనే ఆ షేప్ అనేది వస్తుంది, లేదంటే మొత్తము కొంచెం మనం ఎక్కువ నెయ్యి కూడా వేయలేదు కాబట్టి కొంచెం డ్రైగానే వస్తుంది అనమాట లడ్డూస్. సో కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం బూందీ లడ్డు చేస్తాం చూడండి, ఆ విధంగా ప్రెస్ చేసుకుంటే అది కొంచెం టైట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా. సో కొంచెం పొడి పొడిగా అయ్యి కొంచెం ఊడిపోతుంది అనిపించినప్పుడు మీరు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయట్లేను. కొంచెం టైట్గా ఇలా ప్రెస్ చేస్తే లడ్డూస్ లాగా అవుతుంది, లేకపోతే పౌడర్ లాగా కూడా చేసుకొని మనం పాలలో మిక్స్ చేసుకొని కూడా తినొచ్చు అనమాట. సో మా బాబుకి అయితే చాలా బాగా నచ్చింది. మా చిన్న బాబు అయితే పడుకున్నాడు. సో మనం స్నాక్స్ బాక్స్ కూడా పెడుతూ ఉంటాం కదా లంచ్ బాక్స్లో. సో అప్పుడు మనము కొంచెం ఈ లడ్డు ఇలాంటి ప్రోటీన్ లడ్డూస్, కాల్షియం లడ్డూస్ కూడా మనం ఇంక్లూడ్ చేసామనుకోండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, మనం ప్రోటీన్ కూడా ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. సో ఇలా పెడుతూ ఉంటే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.